ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు తండ్రి. ఈ ఉదయకాలమున మాతో మాట్లాడుము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. నీ యొక్క కృపలో నీ ఆశీర్వాదము చేత నడిపించబడే అనుభవం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము నిర్గమాకాండము 34వ అధ్యాయము 2వ వచనము. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. చదవబడిన వాక్య భాగములో యెహోవా మోషేను సినాయి పర్వతము పైకి ఒంటరిగా ఉదయమునే రమ్మన్న ఒక సంఘటనను చూడగలము. మోషేని 2 పలకలను సిద్ధపరచుకొని పర్వతము పైకి రమ్ము, ఒంటరిగా రా, ఏ పశువు కూడా అక్కడికి రాకూడదు అన్న మాటను చాలా స్పష్టముగా యెహోవా మోషేతో చెప్పటం చూడగలము. దేవునితో నీవు గడిపే సమయము చాలా ప్రశస్తమైనది. దేవుని సన్నిధిలో నీవు గడపాలనుకున్న సమయము చాలా అమూల్యమైనది. ప్రత్యేకించి ఉదయకాల సమయమున ప్రభు తన యొక్క ఆలోచనలు నీకు తేటగా తెలియపరిచే ఒక సమయముగా ఉంటున్నది. అది చాలా అమూల్యమైనది. నీకు దేవుని యొక్క చిత్తము బయలుపరచబడే ఒక అమూల్యమైన తరుణము. నీవు ఒంటరిగా ఉదయమున దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు అది ఎంతో ఆనందకరమైనదిగా, ఎంతో మనోహరముగా, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదమును నీ జీవితములో నీకు అనుగ్రహించే ఒక సమయముగా ఉంటున్నది. క్రైస్తవులు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు ఉదయమునే దేవుని సన్నిధిలో మోకరించి దేవుని యొక్క స్వరము వినాలని ఆశ కలిగిన వారిగా ఉండాలి. నీవు దినమెల్లా లోకము కోసము, నీ కుటుంబము కోసము, నీ స్నేహితుల కోసము, నీ ఇరుగు పొరుగు వారి కోసము సమయాన్ని ఖర్చు పెడుతున్నావు. అయితే నిన్ను రక్షించి నీకోసము తన ప్రాణమునిచ్చి నిన్ను విమోచించిన యెహోవాతో మాట్లాడేదానికి సమయాన్ని నీవు కేటాయిస్తున్నావా? నీ హృదయాంతరంగం నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి ఈ సమయంలో నేను ఆయనతో గడపాలని ఆశిస్తున్నావా? ప్రభు తన యొక్క స్వరము నాకు వినిపింప చేయాలని ఆశిస్తున్నావా? ఆయన మాటలు నేను వినాలని ఆశ కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా అని ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఉదయకాల సమయమున ఏ విధమైన ఆటంకము లేని ఒక సమయమున ప్రభు తన యొక్క మెల్లని స్వరముతో నీతో మాట్లాడతాడు. తన యొక్క కార్యములు నీకు దర్శన రూపముగా అనుగ్రహిస్తాడు. నిన్ను ఆయన బలపరిచే సమయం అది. ఆయన నీతో మాట్లాడే సమయం అది. ఆ సమయమును నీవు సరిగా ఉపయోగించుకుంటున్నావా అని పరీక్షించుకోవాలి. క్రైస్తవ జీవితములో నీవు ముందంజ వేయాలి, నీకు ముందుగా ఉన్న శోధనలు నీవు దాటి ముందుకు వెళ్ళాలి అని ఆశించినట్లయితే నీవు చేయవలసిన కార్యము ఉదయకాల సమయమున ఆయనతో సమయాన్ని గడపటము. ఈ ఉదయకాలమున నీవు అలాగ లేకపోతే ప్రభు నీకు ఒక తరుణమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉదయమునే నా యొక్క సన్నిధికి రమ్మని ఈ ఉదయకాలమున ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు నా ఎదుట కూర్చుండి, నా ఎదుట మోకరించి నీ యొక్క అవసరతలను నీవు చెప్పే సమయమున నిన్ను నేను బలపరిచి నీకు అనేక కార్యములు బోధించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తానని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సమయములో
ప్రాముఖ్యమైన సమయము ఎక్కడ మీరు ఉపయోగిస్తూ ఉన్నారు? అది దేవుని చెంత అయితే మీకు గొప్ప ఆశీర్వాదకరమైన సమయం అది. మీరు దేవుని సన్నిధిలో ఆ సమయాన్ని గడపలేకపోతే నిజముగా మీరు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. మోషేతో ప్రభు మాట్లాడినప్పుడు, ఆయనతో ఒంటరిగా మాట్లాడాలని ఆశించినప్పుడు ఆయనను ఉదయమునే రమ్మన్నాడు. ఉదయమునే నీవు నా యొద్దకు సిద్ధపాటుతో రా అన్నాడు. ఉదయకాల సమయంలోనే ప్రభు నీతోనూ నాతోనూ అనేక విషయాలు మాట్లాడాలని ఎదురు చూస్తూ నీ కోసము ఆయన వేచి ఉన్నాడు. నీవు ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ఆయన స్వరము వింటావా? ఆయన నీతో మాట్లాడే తన యొక్క మాటలు గ్రహించుకొని ఆయనకు లోబడి ఉంటావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకొని ఈ దినమైన నీ సమయాన్ని దేవునికి సరిగా ఇచ్చి ఆయన యొక్క ఆశీర్వాదాలను సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయానికై స్తోత్రములు. ఉదయమునే నీ సన్నిధికి రావటం మాకు ఆశీర్వాదమని నీ వాక్యం సెలవిస్తున్నది. ఆ ఆశీర్వాదమును నిర్లక్ష్యపరుచుకొని నీ యొక్క నాయన చిత్తమును గ్రహించుకోలేక, నీ యొక్క కృపను తెలుసుకోలేక అనేక సార్లు త్రొట్టిల్లి నీకు దూరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి తండ్రి. నా జీవితంలో, మా జీవితంలో నీవు మరలా నీ కృపను అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇంకను నీకు సమీపముగా మేము ఉన్నట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.